పెళ్లి ప్రకటనలు జనరల్ గా ఎక్కడ కనిపిస్తాయి? మ్యాట్రిమోనీ సైట్స్, మ్యారేజ్ బ్యూరో, వార్తా పత్రికల్లోనూ కనిపిస్తాయి. కానీ ఓ విలేజ్ లో వధువు కావాలి అంటూ ఏకంగా ఫ్లెక్సీలే వేశారు యువకులు. చిత్తూరు జిల్లా కలికిరిపల్లిలో పశువుల పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు వైరల్ గా మారాయి. పండుగ వాతావరణాన్ని వినోదాత్మకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కొంతమంది యువకులు మ్యారేజ్ అడ్వర్టైజ్ బ్యానర్లు వేశారు. ఆ బ్యానర్ ను చూసిన గ్రామస్తులు, సందర్శకులు నవ్వులు చిందిస్తూ యువత తమ ఆలోచనలకు కొత్తదనం జోడించారని, హాస్యభరితమైన మ్యారేజ్ అడ్వర్టైజ్ బ్యానర్ ప్రయత్నం సరదా వాతావరణాన్ని తీసుకొచ్చిందని అన్నారు. మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వధువు కావాలని హైలైట్ చేయాలని, ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ, మా ఇంట్లోనూ, మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బుంటేనే ఏమీ జరగదు. కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా.